కరోనా వారియర్స్ సేవలు మరవలేం ఘనంగా సన్మానించిన గవర్నర్ దత్తాత్రేయ. గ్రేటర్లో సమస్యలు ఇంకెప్పుడు తీరుస్తారు? పనులు చేపట్టాలని బీజేపీ కార్పొరేటర్ల డిమాండ్. హార్డ్ వర్క్తోనే ఉన్నత స్థాయికి ఎదుగుతాం. మెగా జాబ్ మేళా ప్రారంభించిన హైదరాబాద్ సిపి. మంగళహాట్లో 20 కేజీల గంజాయి పట్టివేత. కోనార్క్ ఎక్స్ప్రెస్లో 82 కిలోలు స్వాధీనం. దీపావళి పండుగ కోసం పేనీలకు డిమాండ్. మార్కెట్లో ఆకట్టుకుంటున్న వెరైటీ ప్రమిదలు. హమారా హైదరాబాద్ డీటెయిల్స్ చూద్దాం. కొద్దిపాటి ఘటనలు మినహా హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 7 దాటినా కొనసాగింది. 4 పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 8 దాటిన తర్వాత కూడా పోలింగ్ జరిగింది. సాయంత్రం 7 గంటల వరకు హుజూరాబాద్లో 86.40% పోలింగ్ నమోదైంది. ఈవీఎంలను కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజ్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర అభ్యర్థులు గానీ ఏజెంట్లు గానీ ఉండొచ్చని చెప్పారు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్. ఇక డబ్బు పంపిణీపైన తమకు ఫిర్యాదు అందాయన్నారు గోయల్. డబ్బు పంపిణీపై అన్ని పార్టీలు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నాయని చెప్పారు. పార్టీల ఫిర్యాదులపై తమ టీంలు ఎంక్వైరీ చేస్తున్నాయన్నారు. ఈరోజు హుజూరాబాద్ బై ఎలక్షన్స్ కి సంబంధించి పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అయింది. మార్నింగ్ నుంచి కూడా మేము ఇక్కడ హుజూరాబాద్లో జమ్మికుంట అదేవిధంగా కమలాపూర్లో కూడా ఈ కొన్ని పోలింగ్ కేంద్రాలు ఇన్స్పెక్షన్ చేశాము. ఈ సమయంలో కొన్ని కంప్లైంట్స్ కూడా పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళు కొన్ని కంప్లైంట్స్ చేశారు. మన దగ్గర ఉన్న పోలీస్ ఫోర్స్ ద్వారా కానీ వాళ్ళు కూడా వెంటనే ఆ కంప్లైంట్స్ మీద స్పందించి అక్కడికి వెళ్ళి ఆ కంప్లైంట్స్ కరెక్టా కాదా అది వెరిఫై చేశారు. జెన్యున్ ఎక్కడైనా నిజంగా కంప్లైంట్స్ జెన్యున్గా ఉంటే దాని మీద యాక్షన్ తీసుకున్నారు, కేసు బుక్ చేశారు. ఇప్పుడు ఈ పోలింగ్ పూర్తి అయిపోయిన చోటలో ఈ పోలింగ్ పార్టీస్ వాళ్ళు ఈవీఎంస్ అందరూ క్యాండిడేట్స్ పోలింగ్ ఏజెంట్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సమక్షంలో ఈ ఈవీఎంస్ అన్ని సీల్ చేస్తారు. సీల్ చేసిన తర్వాత డైరెక్ట్గా బస్సెస్ ద్వారా వాళ్ళ దగ్గర రూట్స్ ఉన్నాయి. ఆ రూట్స్ ప్రకారంగా డైరెక్ట్గా కరీంనగర్లో డిగ్రీ కాలేజ్ ఉంది, అక్కడికి వాళ్ళు రాత్రికి వచ్చేస్తారు ఈ ఈవీఎంస్తో సహా. అక్కడ స్ట్రాంగ్ రూమ్లో అందరూ సమక్షంలో ఈ ఈవీఎంస్ స్ట్రాంగ్ రూమ్లో డిగ్రీ కాలేజ్లో కరీంనగర్లో పెడతారు. అందరూ క్యాండిడేట్స్ వాళ్ళ ప్రతినిధులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ సమక్షంలో ఈ స్ట్రాంగ్ రూమ్ కూడా సీల్. 2-3 నెలలుగా హాట్గా నడిచిన హుజూరాబాద్ బైపోల్ వార్ ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రైతులే కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పబోతున్నారన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఇక డబ్బులు పంచి ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిందన్నారు వివేక్ వెంకటస్వామి. హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. కమలాపూర్లోని 262 పోలింగ్ బూత్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ నేతలు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని, పోలీసులే దగ్గరుండి డబ్బులు మద్యం పంపిణీ చేయించారని ఆరోపించారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేసిందన్నారు ఈటల. ఇలా మద్యం ఏరలై పారడమే కాకుండా కొన్ని వందల కోట్ల రూపాయలు ఇలా బహిరంగంగా దేశ చరిత్రలో ఇంత బహిరంగంగా ప్రజలు బయటకు వచ్చి నాకు ఓటుకు 6,000 రూపాయలు ఇచ్చిండ్రు మిగతా వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ప్రజాస్వామ్యం ఇలా సిగ్గుతో తలదించుకునేటువంటి సందర్భం. ఇది ఒక మచ్చ, ప్రజాస్వామ్యానికి ఇది ఒక మచ్చ. కాబట్టి ఇవాళ ఇన్ని రోజులుగా ఇచ్చింది సాలదన్నట్టుగా ఇవాళ కూడా ఓటర్లు పోలింగ్ బూత్లకు పోతున్నప్పుడు కూడా అక్కడక్కడ అడ్డాలు పెట్టి డబ్బులు ఇచ్చేటువంటి సంస్కృతి కొనసాగుతా ఉంది. పోలింగ్ కేంద్రాలు పరిశీలించేందుకు వెళ్లిన బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కాన్వాయ్ ని కమలాపూర్ మండలం మరిపెల్లిగూడెంలో అడ్డుకున్నారు పోలీసులు. ఈటెల కాన్వాయ్లోని 3 వాహనాలు సీజ్ చేశారు. అనుమతి లేకపోవడంతో సీజ్ చేశామని చెప్పారు. ఈటెల పీఆర్ఓను కూడా అదుపులోకి తీసుకున్నారు. హుజూరాబాద్ లోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ను పరిశీలించారు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్. పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పోలింగ్ సరళి గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు మా సొంత గ్రామం, నేను పుట్టి పెరిగిన గ్రామం హిమ్మత్ నగర్ గ్రామంలో ఇవాళ నా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఈ ఎన్నిక ద్వారా ఒక మార్పుకు హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఒక నాంది కావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలను కోరుతా ఉన్నా. అందరూ స్వచ్ఛందంగా రండి. నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో పర్యటించారు కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్. పోలింగ్ సిబ్బంది ఓటర్లతో మాట్లాడారు. హుజూరాబాద్ లో ఎలాగైనా గెలిచేందుకు టీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు ధర్మం వైపు నిలబడ్డారన్నారు. డబ్బుతో గెలవొచ్చన్న నాయకులకు హుజూరాబాద్ ప్రజలు సరైన గుణపాఠం నేర్పించారన్నారు వివేక్ వెంకటస్వామి.
ఈరోజు చాలా చోట్ల చూసినాం టీఆర్ఎస్ పార్టీ నాయకులు పైసలతో వైలెన్స్తో ఈ ఎలక్షన్ని ఎలాగైనా గెలవాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. 3 రోజుల నుంచి పైసలు పంచుతూ ఒక ధీమాగా ఉండే మేము ఎట్టాననే గెలుస్తామని. కానీ హుజూరాబాద్ ప్రజలందరూ కూడా ధర్మం వైపు ఉండి వాళ్ళు ఈటల వైపే ఉన్నారని చెప్పి ఈరోజు ఓటింగ్లో మనకు కలుగుతుంది. డబ్బులతో ఎన్నికల్లో గెలవాలనుకున్న కేసీఆర్ కు ప్రజలు షాక్ ఇవ్వబోతున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. హుజూరాబాద్ లో రైతులే బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్లన్నారు. టీఆర్ఎస్ డబ్బుల పంపిణీ చూసి దేశమే నివ్వెరపోయిందన్నారు సంజయ్. గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని మండిపడ్డారు బీజేపీ కార్పొరేటర్లు. తాము గెలిచి ఏడాది అవుతున్నా స్టాండింగ్ కమిటీ పెట్టలేదని, ఇంకా ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు వస్తే మేయర్ గద్వాల విజయలక్ష్మి అందుబాటులో లేరన్నారు. సోమవారం మళ్లీ వస్తామని, అప్పుడు కూడా కలవకపోతే రోడ్లపై కూర్చొని ఆందోళన చేస్తామని బీజేపీ కార్పొరేటర్లు హెచ్చరించారు. గెలిచి ఏం సాధించారని జనం అడిగితే ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. 88D ప్రకారంగా ఏదైతే 1/6 కార్పొరేటర్లు సంతకం చేసిస్తే స్పెషల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మాకు చట్టం కల్పించిన హక్కు, దాన్ని మేము బేస్ చేసుకొని ఈరోజు వారికి ఒక నోటీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. దాని వారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి కానీ ఇప్పుడు సుమారు 1 అవర్ అయినా కానీ వారు రాలేకపోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో వారిని సోమవారం రోజు ఫస్ట్ అవర్లోనే మేము వారిని తీసుకొని ఆ నోటీస్ని ఇస్తాం. ఆ రోజు కూడా వారు తప్పించుకుంటే భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లందరూ కూడా నిరసన తెలపడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఎన్నిక తర్వాత సుమారు 1 సంవత్సరం కాబోస్తూ ఉంది. ఈరోజు కూడా జనరల్ పార్టీ సమావేశాన్ని పెట్టలేక భయపడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, వారి మేయర్ గారు కూడా చేస్తున్న నిధులకు బీజేపీ కరోనా వారియర్స్ ని సన్మానించడం అంటే దేశానికి సన్మానం చేయటమే అన్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఐ ఫౌండేషన్ 11వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ బిర్లా సైన్స్ ఆడిటోరియంలో కరోనా వారియర్లకు అవార్డులు ప్రదానం చేశారు. కరోనా సమయంలో డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి పోరాడారని, వారి సేవలు మరవలేనివన్నారు గవర్నర్ దత్తాత్రేయ. కరోనా సమయంలో ఐ ఫౌండేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిందన్నారు మెజిషియన్ సామల వేణు. కరోనా టైంలో సేవ చేసిన వారిని గుర్తించి సన్మానించడం గొప్ప విషయమన్నారు. భవిష్యత్తులో తమ సంస్థ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఐ ఫౌండేషన్ ఫౌండర్ రవీందర్. ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా వారియర్స్ అవార్డ్స్ 2021 సంవత్సరం ఒక అవార్డ్స్ సెరమనీ. ఈ సందర్భంగా కరోనా వారియర్స్ను సన్మానం చేయడం అంటే మనము ఈ దేశాన్నే సన్మానం చేసేటని నేను మీకు హృదయపూర్వకంగా నేను మనవి చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా ప్రజల్ని ఆదుకున్న మనందరం కూడా కరోనా వారియర్స్ను అభినందిస్తూ సమాజంలో నైతికతను పెంపొందింపజేసి మంచి వాతావరణాన్ని నిర్మాణం చేసి మంచి సమాజాన్ని, ఒక సభ్య సమాజంతో పాటు నవ్య సమాజాన్ని ఈ ఐ ఫౌండేషన్ వారు నిర్వహించిన కరోనా వారియర్స్ అవార్డ్స్ దానికి నన్ను పిలిచినందుకు వారికి ధన్యవాదాలు. చేసిన రకరకాల సేవలు అందించిన కొందరు శవాళ్ళని వాళ్ళు ఎవరు తీసుకోకపోతే వాళ్ళు వెళ్ళి కాల్చారట, అట్లా లేడీస్ కూడా చేశారు. వీళ్ళంతా సర్వీస్కి గుర్తించి ఐ ఫౌండేషన్ వాళ్ళు ఇంతమందిని మొత్తం తెలంగాణ నుంచి అందరిని పిలిపించి ఇలా చేసినందుకు వాళ్ళకి నిజంగా నా యొక్క ధన్యవాదాలు. ఐ ఫౌండేషన్ తరపున కరోనా కష్టకాలంలో వివిధ రంగాలకు చెందిన అనేక మంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అందరి ప్రాణాలను కాపాడటానికి ఎంతో కృషి చేసిన కరోనా వారియర్స్ని ఈరోజు గవర్నర్ దత్తాత్రేయ గారి చేతుల మీదుగా సన్మానం చేసుకోవటం మాకు ఆనందంగాను గర్వంగాను.
సక్సెస్ కి షార్ట్ కట్స్ ఉండవని హార్డ్ వర్క్ తోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్. జాబ్ కనెక్ట్ పేరుతో పోలీసులు మలక్పేటలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎవరి జీవితం వారి చేతుల్లోనే ఉందని, ఓటమిని తట్టుకుని నిలబడాలన్నారు సిపి. లైఫ్ లో సక్సెస్ కావాలంటే రోజు రోజుకు మార్పు రావాలని, కొత్త ఆలోచన కలగాలని చెప్పారు. జాబ్ మేళాలో 27 కంపెనీల ప్రతినిధులు, 3000 మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం 4000 రఫ్లీ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్కి రిజిస్ట్రేషన్ జరిగింది. 40 పైన ఇంపార్టెంట్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్, టెక్ కంపెనీస్, హాస్పిటాలిటీ కంపెనీస్, అన్ని ఇండస్ట్రీ నుంచి రిక్రూటర్స్, హెచ్ఆర్ మేనేజర్స్ కూడా వచ్చారు. ఈరోజు ఉదయం నుంచి ఈవినింగ్ హోల్ డే కంటిన్యూస్గా మల్టిపుల్ కౌంటర్స్లో ఇంటర్వ్యూ జరుగుతుంది. 20,000 పైన యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఉద్యోగం వచ్చింది. ఈరోజు కూడా మన జాయింట్ సిపి గారు ఎస్టిమేట్ ప్రకారం about 1000 పైన యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్కి దే విల్ బి గెటింగ్ జాబ్. సో ఇది ఒక హైదరాబాద్ సిటీకి ఒక గర్వకారణం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహించారు. విశాఖ ఏజెన్సీ నుంచి సికింద్రాబాద్కి కోనార్క్ ఎక్స్ప్రెస్ ద్వారా గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. ఇక్కడి నుంచి ముంబై, ఒడిశాకు గంజాయిని సరఫరా చేసేందుకు ప్లాన్ చేసిన ముఠా పోలీసులకు చిక్కింది. ముఠాలో 6గురిని అరెస్ట్ చేసి 16 లక్షల విలువైన 52 కేజీల గంజాయిని, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో అనుమానంగా తిరుగుతున్న మన ప్లాట్ఫామ్ 1 వెయిటింగ్ హాల్లో ఉండగా వాళ్ళు ఒడిశా నుంచి బార్డర్ ఏరియాలో వాళ్ళ మెటీరియల్ తీసుకొని దాన్ని కోనార్ ఎక్స్ప్రెస్లో దిగిన తర్వాత మాకు అనుమానం వచ్చి స్పెషల్ రైడ్ చేయంగా మా డీజీ గారు ఆదుకునే ప్రకారం స్పెషల్ రైడ్ చేసి తనిఖీ చేయగా వీళ్ళకి దొరికింది. ఎక్కడిది బాబు అంటే వాళ్ళు మొత్తం అక్కడ ఉన్న బాంబే, అక్కడి నుంచి బాంబేలో ఒక 2 ఉంటారు, మీర్ మాలిక్, రాజు మాలిక్, అఖ్యా మాలిక్, ఈ 4 మరియు హైదర్ షేక్, మస్తాన్ రంజాన్ షేక్, వీళ్ళిద్దరు ముంబై వాళ్ళు, ఈ 4 ఒరిస్సా వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తే ఇక్కడ నుంచి తీసుకొని వాళ్ళు ముంబై పోవడానికి వాళ్ళ ప్లాన్లో ఉండి వాళ్ళని పట్టుకొని 6గురిని రిమైండ్ చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళ క్యారీ బ్యాగ్లో తీసుకొచ్చింది మొత్తం టోటల్గా 54 కేజీల భాగం. దీనికి అమ్మినోళ్ళు, కొన్నోళ్ళు వీళ్ళందరినీ కూడా సరెండర్ చేశారు. వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా యాక్షన్ తీసుకుంటున్నాం. గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయన్న ఖచ్చితమైన సమాచారంతో మంగళహాట్ పోలీసులు ఆగాపురాలో తనిఖీలు చేశారు. ఆకాశ్ సింగ్ అనే పాత గంజాయి సప్లయర్ ఇన్నోవా కారులో 20 కిలోల గంజాయి దొరికింది. అతని దగ్గర పనిచేసే చింటూ సింగ్తో పాటు గంజాయి సప్లై చేసే సత్యతేజ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆకాష్పై గతంలో 4 గంజాయి కేసులు ఉన్నాయని చెప్పారు. చెకింగ్ల సమయంలో ఫోన్లను తనిఖీలు చేయటం లేదని, ఎవరి ప్రైవసీకి భంగం కలిగించడం లేదన్నారు వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్. మంగళహాట్ పోలీస్ స్టేషన్లో గాంజాకి సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మీద ఒక ఇంపార్టెంట్ డ్రగ్ పెడ్లర్ ఆకాష్ సింగ్ అనే ఒక డ్రగ్ పెడ్లర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మీద అతని దగ్గర నుంచి 20.5 కేజీ గాంజా కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతను ఆల్రెడీ ఇంతకుముందు 4 కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ముఖ్యంగా ఏదైతే 15 ఇంపార్టెంట్ డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన తర్వాత క్రమంగా అందరినీ కూడా రైడ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ రిమాండ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ ప్రస్తుతం ఇంపార్టెంట్ పీపుల్ అందరూ కూడా జైల్లో ఉన్నారు. వీళ్ళ మీద నిఘా పెట్టాము. ఆల్రెడీ పీడీ యాక్ట్ కూడా వీళ్ళందరి మీద కూడా. అమరుల త్యాగాల్ని అవమానపరిస్తే ఊరుకోబోమని ఏపీ మంత్రి పేర్ని నానిని హెచ్చరించారు ఓయూ జేఏసీ, టీఎస్ జేఏసీ నాయకులు. తెలంగాణ, ఏపీని కలపడానికి 2 రాష్ట్రాల అసెంబ్లీలో తీర్మానాలు చేయాలన్న నాని వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఆయన ఫోటోకు చెప్పుల దండ వేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మ గౌరవంతో ఏర్పడ్డ తెలంగాణను మళ్లీ ఏపీలో కలిపేందుకు ఒప్పుకోబోమన్నారు ఓయూ జేఏసీ నాయకుడు హరీష్ గౌడ్. తెలంగాణ ప్రజలకు నాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన తెలంగాణను, ఆంధ్రాని కలిపేసుకుందాం, అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఖబర్దార్ పేర్ని నాని, 60 సంవత్సరాల ఆకాంక్ష మా తెలంగాణ రాష్ట్రం, 1200 బలిదానాలు మా తెలంగాణ రాష్ట్రం. మా బలిదానాలు మరొక ముందే మీరు తెలంగాణ మీద కుట్రలు చేయాలని చూస్తున్నారు. పేర్ని నాని, ఖబర్దార్, నువ్వు అవాకులు చవాకులు వెళ్తే నాలిక చీరి భౌతిక దాడులు చేస్తామని చెప్పి తెలంగాణ విద్యార్థి జేఏసీగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణను కలిపేసుకున్న కుట్రలో భాగంగానే షర్మిలని తెలంగాణ రాష్ట్రం దించిలా అని చెప్పి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం.
దీనికి సంబంధించిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని చెప్పి మేము తెలంగాణ విద్యార్థిగా జేఏసీగా హెచ్చరిస్తాం. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉప్పల్ జీహెచ్ఎంసీ అధికారులు ప్రవర్తించారని ఫైర్ అయ్యారు చిలుకానగర్ బీజేపీ లీడర్ గోనేష్ శ్రీకాంత్. కావేరీ నగర్ నాలా దగ్గర స్థానికులు చెత్త వేస్తున్నారంటూ జీహెచ్ఎంసీ అధికారులు హిందూ దేవతల ఫోటోలు పెట్టి పూజలు చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎవరి మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశం లేదని జీహెచ్ఎంసీ శానిటైజేషన్ ఇన్ఛార్జ్ సుదర్శన్ వివరణ ఇచ్చారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని చెప్పారు. వాళ్ళు చెత్తను తొలగించాలనే ఉద్దేశంతో కావేరీ నగర్ నాలా వద్ద ఉప్పల్ వెళ్లే దారిలో ఈరోజు చెత్తలు వేసే చోట హిందూ దేవీ దేవత విగ్రహాల ఫోటోలను పెట్టి పూజలు చేసి వెళ్ళిపోవడం జరిగింది. విగ్రహాలను దేవీ దేవతల ఫోటోలను ఇట్లా రోడ్డు పక్కన చెత్త కుప్పల మీద ఈ విగ్రహాలను పెట్టి జిహెచ్ఎంసీ వాళ్ళు ఇలా చేశారేంది అని చెప్పేసి అందరూ కూడా నిరసన వ్యక్తం చేసడం జరుగుతూ ఉంది. మీకు చెత్త వేస్తేనే ఇబ్బంది అనిపిస్తుంది, అలాంటప్పుడు మా దేవి దేవతల విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇబ్బంది అనిపించలేదా? మీకు కూడా కుదరకపోతే హిందూ దేవి దేవతల విగ్రహాలే మీకు వచ్చినారని మీ ప్రజాప్రతినిధుల లెక్చర్లు ఏర్పాటు చేయండి. ఈ నాలాల చెత్తలు విసిరేస్తున్నారు. ఈరోజు మార్నింగే ఒకదానికి 800 రూపీస్ పెనాల్టీ ఇదే పాయింట్లో వేశాను. మీకు ఇప్పుడే రిసిప్ట్ చూపిస్తాను. మేమంతా ఇక్కడ క్లీన్ చేస్తుంటే కూడా వచ్చేసి ఆ జాలి నుండి పైన వేశారు. ఏం సార్ అలా వేస్తున్నారు, మీరు విఘ్నులై ఉండి కూడా ఆ రకంగా చేస్తున్నారు అంటే కూడా వారికి పెనాల్టీ కూడా వేయడం జరిగింది. ఉద్దేశం మాత్రము చెత్తను ఇక్కడ పడవేయకుండా నాలా కానీ నేరో రోడ్లో మార్నింగ్ వచ్చి మా వెహికల్ వచ్చి ఇక్కడ ఎత్తాలంటే వెహికల్ ఆగితే ట్రాఫిక్ మొత్తం ఆగుతుంది. సో ఇన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ పాయింట్ను ఇక్కడనే కేవలం ఈ 2 పాయింట్లు బాగుపడుతున్నవి కాబట్టి అది తగ్గించాలని. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏపీ విశ్వవిద్యాలయం విద్యార్థుల్ని కృష్ణా జిల్లా కలెక్టర్ జె నివాస్ సన్మానించారు. నాణ్యమైన విద్యకు చిరునామా వీఐటీ అని చెప్పారు. నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేసి ఉపాధి కల్పించిన సంస్థ అభివృద్ధిలో భాగం కావాలని విద్యార్థులకు సూచించారు. దేశంలోని ప్రముఖ కంపెనీల్లో తమ విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం ఆనందంగా ఉందన్నారు వీఐటీ ఏపీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎస్వి కోటరెడ్డి. విద్యార్థుల నిరంతర కృషి, విశ్వవిద్యాలయం అందించే నాణ్యమైన విద్య వల్లే మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. వాళ్ళ లాయల్టీ, ఆ కంపెనీ యొక్క గ్రోత్, ద కంపెనీ మే బి అ స్టార్ట్అప్ కంపెనీ టుడే దే మే బి పేయింగ్ లెస్, బట్ ది కంపెనీ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. టుడే ద సేమ్ కంపెనీ దే హ్యావ్ గివెన్ అన్ IPO షేర్ ఫర్ దేర్ ఓన్ ఎంప్లాయీస్. నాతో పాటు అప్పుడు కంపెనీలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఆర్ దేర్ ఇన్ ద సేమ్ కంపెనీ, అదే కంపెనీలో. VIT AP University, this year is a special year. Just now we are felicitating the campus placement achievers, and that is one of the biggest achievement. The another biggest achievement is VIT AP University ranked number 2 among emerging private universities in India in Outlook University Ranking 2021. This is possible. This would have not been possible without the hard work, commitment of the faculty members, research scholars, students, parents, and other stakeholders. Big cooperation from all the sides, and because of that, we achieved this. 2003 నుంచి 2006 వరకు ఈ కంపెనీలో పనిచేస్తూ 2006లో ఆ కంపెనీ ఉద్యోగం మానేసి కఠోర దీక్షతోటి సాధించాల్సినటువంటి ఈ యొక్క యూపీఎస్సి ఎగ్జామినేషన్లో దేశంలో 45వ ర్యాంక్, 45th ర్యాంక్ వారు సివిల్ సర్వీస్లో పాస్ అయి వీఐటీకి ఎనలేని కీర్తి తీసుకొచ్చారు. మట్టిలో మాణిక్యాలు అని ఎట్లయితే అంటామో, వారు పనిచేసిన ఆ జిల్లాలో 100 మంది పిల్లలకి ఐఐటి, నీట్, ఎంసెట్ ఈ ఎగ్జామ్స్లో వాళ్ళకి కోచింగ్ ఇచ్చి వాళ్ళని జీవితంలో ఉజ్వలంగా తీసుకురావడానికి కృషి చేసి సఫలీకృతులు అయ్యారు. చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ జియోమీ దేశంలోనే బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ మీ హోమ్ను హైదరాబాద్ మాదాపూర్లో ప్రారంభించింది. ఇందులో స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఐఓటీ డివైజ్లతో పాటు హోమ్ అప్లయన్సెస్ లాంటి 200 ప్రోడక్ట్స్ అందుబాటులో ఉంచుతున్నామన్నారు కంపెనీ ప్రతినిధులు. దీపావళి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నామని, లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. Super excited to announce the launch of the latest showroom of Xiaomi's Mi Home, which is what we are calling the Future Tech Store. Xiaomi is an 11-year-old company founded on the core philosophy of innovation for everyone. And this translates into 3 key principles
that we follow in all of our products. We deliver products with the best of specs, the highest quality and honest pricing. This focus on best specs, highest quality and honest pricing has made us millions of consumers out there love us, millions of Me fans out there love us, and today we are the second largest smartphone brand in the entire world as of Q2 2021. దీపావళి పండక్కి ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నా సరే పేనీలకు ఉండే గిరాకీయే వేరు. హైదరాబాద్ స్పెషల్ స్వీట్స్ లో పేనీలు కూడా ఒకటి. దీపావళి పండుగకు 2 నెలల ముందు నుంచి బేగం బజార్లో హోల్సేల్ అమ్మకాలు మొదలవుతాయి. పండుగ వారం రోజుల ముందు నుంచి రీటైల్ సేల్స్ జరుగుతాయి. దీపావళి పండుగకు ఇంకా 3 రోజులే ఉండటంతో బేగం బజార్తో పాటు ఏ స్వీట్ షాప్ చూసినా పేనీల సేల్స్ కనిపిస్తున్నాయి. దీపావళికి పేనీల స్వీట్ కి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఎన్ని రకాల స్వీట్లు, గిఫ్ట్ ప్యాక్స్ మార్కెట్లో రెడీగా ఉన్నా పేనీలకు మాత్రం డిమాండ్ తగ్గదు. దీపావళి పండుగ రోజు అమ్మవారికి నైవేద్యంలో వీటిని కూడా సమర్పిస్తారు. పాలు, పంచదారతో కలిపి పేనీల్ని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ఏడాది మొత్తంలో జరిగే స్వీట్ సేల్స్ తో పోటీ పడతాయి పేనీల అమ్మకాలు. హైదరాబాద్ బేగం బజార్లోనే పేనీల అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి. ఇక్కడ దీపావళికి 2 నెలల ముందు నుంచే హోల్సేల్ అమ్మకాలు మొదలయ్యాయి. ప్రస్తుతం రిటైల్ సేల్స్ జరుగుతున్నాయి. మార్కెట్లో 3 రకాల పేనీలు అందుబాటులో ఉన్నాయి. నెయ్యి, డాల్డా, కేసరితో చేసినవి ఉన్నాయి. క్వాలిటీని బట్టి పేనీల రేట్లు ఉన్నాయి. కేజీ 110 నుంచి 350 రూపాయల దాకా అందుబాటులో ఉన్నాయి. వైట్ పేనీ ఆती, लड्डू पेनी आती, रेड आती, इससे मैया रहते, दूध में डाल के शक्कर से डाल के खाना है, शुगर डाल के खाना दूध से, ये खाली तल के भून के खाना है, खीर बनाई 4 तारीख तक रहेगा साहब, 4 तारीख तक रहेगा। विमान का उसका भी अच्छा रहता है, सेम रहता है इसका। पेनी में दो वेराइटीज आते हैं, एक तो वो रेगुलर जो व्हाइट वाला जो रहता है वो हमेशा मिलता है, ये लड्डू वाला जो है ज़रा दिवाली में स्पेशल रहता, सिर्फ दिवाली के लिए आता, तो इसका कॉस्ट जो है 160 रुपीज़ के जी रहता। व्हाइट वाला तो रेगुलर 140-120 रुपीज़ के जी रहता। फिर ये सेमी में जो है रेगुलर वाला वेराइटी रहता है, ये आपको इसका कोई सीज़न नहीं है, तो साल के 12 में नहीं मिलता। दिवाली से 1 दिन पहले तक रहेगा, दिवाली के दिन नहीं रहेगा। पर डे 50 kg 100 kg ऐसा बिकेगा। రేట్లు ఎలా ఉన్నా ప్రతి ఏడాది పండక్కి పేనీలు కొంటామంటున్నారు జనం. రేట్లు పెరిగినా బంధువులకు పంపడానికి తీసుకుంటున్నామని చెప్తున్నారు ఇంకొందరు. దీపావళికి స్వీట్స్ ఉన్నా పేనీలు మస్ట్ గా తీసుకుంటామంటున్నారు జనం. ఏం తీసుకోలేము, ఒకటే తీసుకున్నాం, పేనీలు ఏం తీసుకోలేము. ఖచ్చితంగా రేటు తక్కువనే ఉన్నాయి. అర్ధ కిలో 60 ఇక్కడికి 120 కేజీ 120 ఇస్తున్నారు. గర్జలు, స్వీట్స్, మురుకులు తక్కువ, పేనీలు అయితే తక్కువ. వరంగల్, సిద్దిపేట, మెదక్ తదితర ప్రాంతాలకు కూడా బేగం బజార్ నుంచే పేనీలు వెళ్తాయంటున్నారు వ్యాపారులు. హైదరాబాద్ సిటీలో దీపాల దొంతుల సేల్స్ పెరిగాయి. రకరకాల డిజైన్లలో ప్రమిదల్ని తయారు చేస్తున్నారు. ఈసారి దొంతులతో పాటు పేపర్ లాంతర్లు, క్యాండిల్స్, బాటిల్స్, రకరకాల ఐటమ్స్ అందుబాటులోకి వచ్చాయి. దీపావళి కోసం రకరకాల డిజైన్లతో తయారు చేసిన దీపాల ప్రమిదలు అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. కొత్త ప్రమిదలను కొనేందుకు జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీపావళి పండుగ 3 రోజుల ముందు నుంచి ఇంటి ముందు దీపాంతలను ఏర్పాటు చేసి సాయంకాలం వేళ వెలిగిస్తారు. వ్యాపారులు లక్ష్మీదేవి పూజలు చేస్తారు. మహిళలు దీపాంతలను వెలిగిస్తే ఇంటికి శుభంగా భావిస్తారు. కస్టమర్లను ఆకట్టుకోవడానికి రకరకాల ప్రమిదలను తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతున్నారు వ్యాపారులు. డిఫరెంట్ కాంబినేషన్లలో కలర్లు వేసిన మట్టి ప్రమిదలకు మంచి గిరాకీ ఉందని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా గుజరాత్ లాంటి ప్రాంతాల నుంచి కూడా వీటిని తెస్తున్నారు. పండక్కి వారం రోజుల ముందు నుంచే ప్రమిదల అమ్మకాలు జరుగుతున్నాయి. మట్టి ప్రమిదలనే జనం ఎక్కువగా కొంటున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. లక్ష్మీదేవి బొమ్మలు, దొంతులు, ప్రమిదలు, ప్రతి డిజైన్ ప్రమిదలు అన్ని హోల్సేల్ రేట్లకు లభిస్తాయి. మా దగ్గర మా వాళ్ళు అక్కడ కాకుండా వేరే స్టేట్ కానీ సప్లై అవుతాయి. కలకత్తా వెళ్తే మా ఇక్కడికైనా తమిళనాడు. ఈసారి లాస్ట్ టైం అంటే కరోనా ఉంది, బిజినెస్ అంతా ఏం లేకుండా ఈసారి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉన్నది. మట్టి ప్రాబ్లంతో, వర్షాలతో మట్టి ప్రాబ్లంతో కొద్దిగా మెటీరియల్ ఎక్కువ తయారు చేయలేకపోయినాం. 35 నుంచి ఉంది. లక్ష్మీ బొమ్మ 10 రూపాయల నుంచి 400 వరకు ఉన్నది. దొంతులు 35 రూపాయలు, 30 రూపాయలు, 70 రూపాయలు. ప్రమిదలు 2 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది. మారుతున్న జనరేషన్ కు తగ్గట్టుగా ప్రమిదలను కొత్త తరహాలో తయారు చేస్తున్నారు. పేపర్ లాంతర్లు, క్యాండిల్స్, పెయింట్ చేసిన గ్లాస్ జార్స్, బాటిల్స్, గ్లాసులు, ఇలా రకరకాల ఐటమ్స్ ఈ ఇయర్ మార్కెట్ కు తెచ్చామంటున్నారు వ్యాపారులు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మార్కెట్ లోకి ఎన్నో మోడల్స్ వచ్చినా వర్షాల వల్ల వ్యాపారం మంచిగా జరగటం లేదని వాపోతున్నారు. మట్టి దీపాలు డజన్ 20 నుంచి 200, బొమ్మలు 20 నుంచి 500 రూపాయల దాకా పలుకుతున్నాయి. ఇక దొంతులు జోడి 150 నుంచి సైజు బట్టి రేట్స్ ఉన్నాయంటున్నారు వ్యాపారులు. దొంతులు, బొమ్మలు, దీపంతలై
అవన్నీ ప్రమిదలు అవి మొత్తం అమ్ముతాం అవుతుంది. కానీ చాలా షార్టేజ్ మాల్ నడుస్తుంది. లాక్డౌన్ తరపు నుంచి మొత్తం ఇది వానలు పడడంలో మొత్తము ఇదైపోయింది. మాల్ చాలా షార్టేజ్ నడుస్తుంది. పండుగ దాకా చూసి అమ్మవలసి వస్తుంది. ఇక పండుగ దాకా అమ్మేసేస్తుంది. తక్కువనే ఉన్నాయి, మామూలుగా రేట్లో ఉన్నాయి హోల్సేల్లో. గతంతో పోలిస్తే ఈ ఏడాది మార్కెట్లో ఎన్నో వెరైటీలు కనిపిస్తున్నాయంటున్నారు జనం. మట్టితో చేసిన దీపాంతాలు, కలర్, కుందంతో అందంగా డిజైన్ చేసిన వాటిని ఎక్కువగా కొంటున్నట్లు చెప్పారు. రేట్స్ అయితే ఏమీ పెరగలేదంటున్నారు. పండక్కి 3 రోజుల ముందే ప్రమిదలు ఇంటి ముందు పెడతామని, అందుకే ముందే కొంటున్నట్టు చెబుతున్నారు జనం. ఈసారి బొమ్మల కొలువులో పెట్టుకోవడానికి చాలా రకాల బొమ్మలు వచ్చాయని, వాటి రేట్లు కూడా తక్కువే ఉన్నట్లు చెబుతున్నారు. మంచినే అవుతుంది. మాలు తక్కువ ఉడకము, రేట్లు తక్కువనే ఉన్నాయి. మాల్ కూడా తక్కువనే ఉంది. ఈసారి వర్షాలు పడి ఎక్కువ మాల్ కాలేదు. అంటే ఇట్లా డిజైన్ చేస్తేనే ఎక్కువ పోతుంది, ప్లేన్గా ఉంటే తక్కువ పోతుంది. అంటే కుందన్స్, కలర్స్, ఈ లేసులు, చెమ్కీలు ఇవన్నీ పెట్టి చేస్తేనే డిజైన్ బాగుంటుంది. అంటే కొత్త వాటికన్నా మా మట్టి పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇంట్లో కూడా అవి కొనుక్కుంటా మేము మా దాంట్లోనే కలర్స్వి, వెరైటీవి అవన్నీ కూడా చేస్తున్నాం అన్నమాట. ఇంట్లో ఎలక్ట్రికల్ లైట్, క్యాండిల్స్ కంటే మట్టి దీపాలతోనే కలవస్తుందని, లక్ష్మీదేవి అమ్మవారికి ఇవే ఇష్టమంటున్నారు వ్యాపారులు. యుద్ధంలో పోరాడి సాధించిన పథకాలు, క్రీడల్లో సాధించిన పథకాలకు ఏమాత్రం తక్కువ కాదన్నారు కెప్టెన్ పాండురంగారెడ్డి. హైదరాబాద్ సోమాజిగూడలో యుద్ధ యోధ బంధుపై యుద్ధ యోధ సంఘటన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన యోధులకే ప్రభుత్వాలు అవార్డులిస్తాయని చెప్పారు. ఇండో పాక్ వార్లో పాల్గొన్న సమరసేవ స్టార్ యుద్ధ యోధులను 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు కెప్టెన్ పాండురంగారెడ్డి. 15 మంది యుద్ధ యోధులకు 50 లక్షల నగదు ఒకేసారి అందించి ప్రతి నెల 60,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వాలని కోరారు. స్పోర్ట్స్ మెడల్స్కు మీరు ఏ విధంగా అయితే ఇస్తున్నారో ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. మాకు కూడా ఏతుంటుందో తగినంత ఆర్థిక సహాయం చేయాలి. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే రైతు బంధు ఇస్తున్నది, 1000 కోట్లు ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. అదేవిధంగా దళిత బంధు ఇస్తున్నారు, ఇవ్వండి, మాకేం లేదు. అదేవిధంగా యుద్ధ యోధ బంధు తెలంగాణ, ఆంధ్రాలో 2 రాష్ట్రాల్లో కలిపి యుద్ధ యోధులం కేవలం 15 మంది మాత్రమే బతుకున్నాం. యుద్ధంలో పోరాడి మెడల్ వచ్చిన వాళ్ళు మేము 15 ఉన్నాం. మా అందరికీ ఏంటంటే ఒక 1 టైం పేమెంట్ 50 లక్షలు కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి. అప్పుడు మేము ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, అందుకని వారు కూడా వెళ్ళాలి. ఏ విధంగా అయితే మీరు స్పోర్ట్స్ పర్సన్కు ఈ స్టేట్లో ఆ స్టేట్లు ఇస్తున్నారో అదేవిధంగా మాకు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పై ఎటు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అధికారులు. కంప్యూటర్ ఇంజనీరింగ్ అదనపు సీట్లపై సస్పెన్స్ కొనసాగుతోంది. వచ్చే నెలాఖరులోగా క్లాసులు మొదలు పెట్టాలని అఖిల భారత విద్యా మండలి ఆదేశించింది. అయితే ఇంజనీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తయితే తప్ప క్లాసులు ప్రారంభించే పరిస్థితి కనిపించడం లేదు. ఇంజనీరింగ్ లో ఈసారి 500 సీట్లను ఈడబ్ల్యూఎస్ కోటా కింద భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు జేఈఈ ర్యాంకులను పరిగణలోనికి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందేవారి వల్ల ఇక్కడ ఖాళీ అయ్యే సీట్లను భర్తీ చేయాలని ఉన్నత విద్యా మండలి అధికారులు భావిస్తున్నారు. కన్వీనర్ కోటా కింద భర్తీ చేసే కొత్త సీట్ల ఫీజును ప్రభుత్వం రీఎంబర్స్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల దాదాపు 25 కోట్ల రూపాయల భారం పడుతుంది. దీనిపై ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోవడంతో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. కొత్త సీట్లు వస్తాయో రావో తెలియకపోయినా వాటి కోసం కౌన్సిలింగ్ ఆపడం ఏంటని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు పెరిగే సీట్లను ముందుగానే అమ్ముకుంటున్నాయి. హైకోర్టు తీర్పును చూపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నాయి. లక్షల్లో డొనేషన్లు వసూలు చేస్తూ సీటు రాని పక్షంలో తిరిగి ఇచ్చేస్తామని చెబుతున్నాయి. అయితే ఇన్ని లక్షలు చెల్లించి తీరా సీటు రాకపోతే పరిస్థితి ఏంటనే ఆందోళన తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. అసలే కరోనా టైం కావడంతో తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. ఓ పక్క సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియ లేట్ అవడం, టాప్ కాలేజీలు సీట్లను ముందుగా అమ్ముకోవడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు డైలమాలో పడ్డారు. ఇంజనీరింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పై టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యా మండలి అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలక్కముందే అధికారులు సరైన నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు విద్యావేత్తలు. లుంబిని పార్క్లో లేజర్ షో మూతపడి ఏడాదైంది. అన్లాక్ తర్వాత పార్కులు ఓపెన్ చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటిదాకా లేజర్ షో ప్రారంభించలేదు. నష్టం వస్తుందన్న భయంతో కాంట్రాక్ట్ దక్కించుకున్న ఏజెన్సీ ఇంకా వర్క్ మొదలు పెట్టలేదు. ఏడాదిగా లేజర్ షో నడవకపోవడంతో మున్సిపల్ శాఖ 2 కోట్ల దాకా ఆదాయాన్ని నష్టపోయింది.
హైదరాబాద్ లుంబిని పార్కులో పర్యాటకులను ఆకట్టుకోవడానికి 2005లో 12 కోట్ల రూపాయలతో 2.5 ఎకరాల్లో లేజరియంను ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో మల్టీమీడియా లేజర్ షో, 116 రకాల ఎఫెక్ట్స్ ప్రదర్శించే మ్యూజికల్ డాన్సింగ్ ఫౌంటైన్, 13 వాట్స్ లేజర్స్ 2, ఇంటెలిజెంట్ లైట్స్, ఆక్వా స్క్రీన్, 4 ఫాగ్ మిషన్లు, 2000 మంది కూర్చునేందుకు వీలుగా గ్యాలరీ నిర్మించారు. ప్రతిరోజు రాత్రి 7:15కి సింగిల్ లేజర్ షో, వీకెండ్స్లో అయితే రాత్రి 7:15కి తర్వాత 8:30కు 2 లేజర్ షోలను ప్రదర్శించేవారు. ఈ లేజర్ షో చూడ్డానికి ఒక్కరికి 35 రూపాయల చొప్పున టికెట్ ఉంది. ఈ షో ద్వారా ఏటా 2 కోట్ల రూపాయల దాకా ఆదాయం వచ్చేది. లేజర్ షో నిర్వహణకు ఏడాది క్రితం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ టెండర్లను పిలిచింది. ఓ ప్రైవేట్ ఏజెన్సీ ఈ టెండర్ దక్కించుకుంది. 5 ఏళ్ల పాటు లేజర్ షోను మెయింటైన్ చేయడంతో పాటు దాన్ని ఆపరేట్ చేయడానికి అనుమతిచ్చారు హెచ్ఎండిఏ అధికారులు. అయితే గత ఏడాది మార్చిలో టెండర్లు పూర్తయ్యాక ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దాంతో పార్కులు మూతపడ్డాయి. లేజర్ షోని కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత ఏజెన్సీ ఒక్కరోజు కూడా లేజర్ షో నిర్వహించేందుకు ముందుకు రాలేదు. అన్లాక్ తర్వాత కూడా ఈ ప్రాజెక్టు చేపట్టలేదు. హెచ్ఎండిఏ అధికారులు ఎన్నిసార్లు అడిగినా ఏజెన్సీ పట్టించుకోవడం లేదు. లుంబిని పార్క్ లేజర్ షో నిర్వహణకు 5 ఏళ్లకు కాంట్రాక్ట్ దక్కించుకున్న ప్రైవేట్ ఏజెన్సీకి ప్రస్తుతం దీని నిర్వహణకు ఇంట్రెస్ట్ లేనట్టు తెలుస్తోంది. లాక్డౌన్ కారణంగా పర్యాటకుల సంఖ్య తగ్గడంతో పాటు అంతగా రెవెన్యూ రాదని ఏజెన్సీ నిర్వాహకులు భావించారని, అందుకే ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు హెచ్ఎండిఏ అధికారులు చెప్తున్నారు. అయితే వీక్ డేస్, వీకెండ్స్లో బయటకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్న జనానికి లుంబిని పార్కులో లేజర్ షో లేకపోవడం నిరాశ కలిగిస్తోంది. ఇప్పటికైనా కొత్త ఏజెన్సీకి లేజర్ షో కాంట్రాక్ట్ అప్పగించి మళ్లీ ప్రారంభించాలని సిటీ జనం కోరుతున్నారు.